అందరికీ నమస్కారం. ఈ రోజు మీనరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్. ఈ రోజు మీరు మీ బాస్ తో చిన్న చిన్న విషయాలకి పెద్ద గొడవలు జరగవచ్చు. కావున మీరు బాస్ తో మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న విషయాలకి గొడవలు జరగవచ్చు. కావున గొడవలకు దూరంగా ఉండండి. ఈ రాశి వారు ఈ రోజు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు నష్టపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. మీరు పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు నిపుణుల సలహా తీసుకోండి. జాగ్రత్తగా ఉండండి. చిన్ననాటి మిత్రులతో విభేదాలు కలుగుతాయి. మీ పిల్లలకు సరైన శిక్షణ లేకుంటే వారు సమాజంలో అపరాధాలను చేయవచ్చు. ప్రయాణాలకు ఖర్చు కొంత అనుభవాలను అందిస్తుంది. ఈ రోజు కుటుంబానికి చెందిన వారి వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యల కారణంగా మీరు కొన్ని చింతలను కలిగి ఉండవచ్చు. ఈ రాశి వారు ప్రశాంతత కోసం దైవ దర్శనం చేసుకోవడం మంచిది. ఈ రోజు ఒక స్త్రీ తమ స్వార్థం కోసం అవినీతి చేయవచ్చు. ఈ రాశి వారు ధైర్యంగా ఉండడం వల్ల భయాలను జయించగలరు. ఈ రోజు పిల్లలు మీ పనిలో సహాయం చేస్తారు. ఈ రాశి వారు పూజలు చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సందేహాలు తొలగించుకోవడం చాలా అవసరం. అవసరాలు మనం జీవించడానికి ఉపయోగపడతాయి. ఈ రాశి వారు మీకు ఇచ్చిన బాధ్యతలను వాయిదా వేయడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ఈ రోజు సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. పుణ్యఫలం ఇతరుల మంచి కోసం చేసే కార్యాలను ప్రేరేపిస్తుంది. రాహుకాలం చూడకపోవడం వల్ల వ్యాపారంలో ధన నష్టం రావచ్చు. ధన సంబంధిత సమస్యలు పెరుగుతాయి. బలహీనతలతో జీవించడం సమస్యలను ఎదుర్కోవడానికి నిరాశను కలిగిస్తాయి. ఇతరుల పనుల్లో జోక్యం చేసుకోవడం వల్ల మీ వ్యక్తిగత స్వేచ్ఛను కోల్పోవచ్చు. ప్రయాణం చేసే సమయంలో చాలా మానసిక ఒత్తిడిని అనుభవిస్తారు. నిరుద్యోగులకు అందించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలం అవుతారు. మీరు చేసిన ప్రతి పనిపై తప్పుడు విమర్శలు చెప్పే వారి పట్ల మీకు కోపం వస్తుంది. ఈ రాశి వారికి భవిష్యత్తులో సాంకేతిక విజ్ఞానం ద్వారా కొత్త అవకాశాలు లభిస్తాయి. వివాహం సంబంధించి అనుకోని వార్తలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఆందోళన వల్ల మనం సవాళ్లను సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని పొందగలుగుతాము. ఇతరులకు సహాయం చేయడం ద్వారా మీరు మంచి కర్మలు పొందుతారు. మీరు చేసే ప్రతి మంచి పని శాంతి మరియు సకల సంపదను మీ జీవితంలో తీసుకురావడంలో సహాయపడుతుంది. ఈ రాశి వారు ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు స్నేహితుల నుండి సంబంధాల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనశ్శాంతి లేకపోతే వాదనలు గొడవలు ఎక్కువ అవుతాయి. విద్యార్థులు చదువు పట్ల నిర్లక్ష్యంగా ఉండడం వల్ల రానున్న రోజుల్లో సమస్యలు తప్పవు. కుటుంబంలో అత్తమామల ఆశీర్వాదాలు శుభకార్యాలకు మార్గం చూపుతాయి. ఈ రాశి వారికి వాతావరణ మార్పు వల్ల ఆరోగ్యంలో కొన్ని సమస్యలు రావచ్చు. మీ శత్రువులు మీ విజయాలను అవమానానికి గురి చేస్తారు. మీరు నిర్ణయాలను తీసుకునే ముందు భవిష్యత్తు నష్టాలను అంచనా వేయండి. చిన్ననాటి మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. ఈ రోజు స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహించాలి. ఆర్థిక విషయాల్లో అత్తమామల జోక్యం విభేదాలకు దారి తీస్తుంది. మానసిక ఆందోళన వల్ల శరీరంలో హార్మోన్లు కూడా ప్రభావితం అవుతాయి. ఎక్కువ అవసరాల వల్ల మనం మరొక వైపు నష్టపోతాము. ఈ రోజు మీరు మీ తల్లిదండ్రులకు కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేయవచ్చు. ఈ రోజు మీరు మీ తల్లిదండ్రుల కోసం కొంత డబ్బును ఖర్చు చేస్తారు. ఈ రోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.